దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకు నేను చదువుతాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములు ఎత్తి నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన ఆ పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి ప్రతి సువార్తలో కూడా రాయబడి ఉంది. అయితే ప్రభు మనకు తెలియజేస్తుంది. పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభును భోజనానికి పిలిచాడు. ఆ గ్రామానికి అందుబాటులోకి యేసయ్య ఎప్పుడు వస్తాడు అని ఒక ఎదురు చూపు ఈ పాపాత్మురాలికి ఉన్నట్లుగా మనకు వాక్యం ద్వారా అర్థమైంది. ఆ పాపాత్మురాలని తనను తాను గ్రహించింది. పాపుల రక్షకుడుగా మనకందరికీ తెలుసు. లూకా సువార్త మత్తయి సువార్త 9:12-13 అంటాడు ఆయన స్వయంగా, నేను పాపులను పిలవచ్చుకుని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. రోగము గల వారికి వైద్యుడు అవసరం కానీ మరి ఆరోగ్యం గల వారికి కాదు అని పరిసయ్యుల శాస్త్రులతో చెప్పి, కాబట్టి పాపుల రక్షకుడుగా తన ప్రజలు వారి పాపమును ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెడతారని వాక్యం చెప్పింది. కాబట్టి ఈ వాక్యాలన్నిటిని బట్టి తను ఈ మాటలు విని దాన్ని బట్టి ఆయన పాపుల రక్షకుడట, రోగులను స్వస్థపరచువాడట అని. కాబట్టి నేను పాపినే గనక నా పాపం నుండి నన్ను ఆయన విడిపిస్తాడు అన్న ఒక నమ్మకంతో యేసయ్య పాదాల దగ్గరికి ఆమె వచ్చింది. ఆ అవకాశం కొరకు కనిపెడుతున్నట్లుగా, ఆ సమయాన్ని కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మన వాక్యం ద్వారా అర్థం చేసుకుంటాం. వచ్చి వెనకాల నుండి వచ్చి ఆయన పాదములను మరి ముట్టుకొని చాలా కన్నీటితో పాదాలు కడిగింది. తల వెంట్రుకలతో పాదాలు తూచింది. పాదాలను ముద్దు పెట్టుకుంటూ అతను తెచ్చిన అత్తరు వాటికి పూసింది. ఈ పిలిచిన ఆయన ఏమంటున్నాడు, ఈయన ప్రవక్త అయి ఉంటే గనక ఈమె ఎవరో తనకు తెలిసిపోద్ది, ఎందుకంటే ఈమె చాలా భయంకరమైన పాపాత్మురాలు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అంతరంగం ఎరిగిన దేవుడు, ఆలోచనలు ఎరిగిన దేవుడు సీమోను నేను ఇది ఒక మాట చెప్పాలనుకుంటానని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆయనకు ఎవరు అచ్చి ఉన్నది, ఒక రుణస్థులకు 2 రుణస్థులు ఉంది. ఒక ఆయనకు అప్పిచ్చువానికి ఒకడికి 500, ఒకడికి 50. ఇద్దరిని క్షమించేశాడు. ఎవడెక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాడు అంటే 500 క్షమించడానికి అని చెప్పాడు కదా. అప్పుడు అంటాడు కదా, సీమోను ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావు కదా, నేను ఇంటిలో పిలిచావు కానీ నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె కన్నీటితో కడిగింది. నువ్వు నాకు తుడుచుకోవడానికి వస్త్రాలు ఇవ్వలేదు. ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకుని వచ్చినప్పటి నుండి. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ తన విలువైన అత్తరితో నా పాదాలను పూసింది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె విస్తార పాపములను క్షమించేశాను అన్నాడు. దేవునికి మహిమ కలిగిన. చాలా మంది యేసు ప్రభు మెప్పు పొందుకోవడానికి,
యేసు ప్రభుని నమ్ముకుంటే ఏదో గొప్ప పేరు వస్తుందని కొంతమంది. నాతోని చాలా మంది మంచిగా సంఘంలో సభ్యులయ్యొచ్చు, సమాధులకు తోట దొరుకుద్ది, సమాధి పెట్టుకుంటే స్థలం వెతుక్కునే పని లేదని ఒకరు, గౌరవనీయమైన సంఘ సభ్యత్వం దొరుకుద్దని ఒకరు, సంఘంలో గౌరవం దొరుకుతుందని ఒకరు, మంచి ఒక ఆమె ఇంకా అమ్మాయి ఏంటి అమ్మ ప్రతి ఆదివారం చక్కగా కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళొచ్చు, ఎందుకన్నా నమ్ముకోకమంటే అమ్ముకోరు వీళ్ళందరూ అండి, అందుకు నమ్ముకుంటుంది. ఇలాంటి దృక్పథంతో ఇలాంటి ఆలోచనలతో ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉండవచ్చు. ఒకవేళ కొంతమందికి ఏదైనా జబ్బు తగ్గితే దేవుని దగ్గరికి వస్తారు, కానీ అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన యొక్క పని ఏ పని మీద వచ్చాడు, మనమేంటి ఆయన ఏంటి అనేది చాలా మందికి అవగాహన లేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క పరిచయలాగే చాలా మంది ఉన్నారు. భోజనానికి పిలిచాడండి, కానీ చేయాల్సింది ఏది చేయలేదని కొండ బద్దలు పెట్టినట్టు దేవుడు చెప్పేశాడు. ఒక కాలు కడుక్కుంటాకి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకుంటాకి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, తల అంటలేదు, చెయ్యాల్సింది. అంటే ఒక అతిథికి ఇంటికి ఆహ్వానించిన వాడికి ఎలాంటి మర్యాదలు చేయాలో నువ్వేమీ చేయలేవు. పైగా నీకంటే ఎక్కువగా ఘనతగా నీళ్ల కంటే బదులు కన్నీళ్లతో కడిగింది, టవల కంటే బదులు తల వెంట్రుకలతో తెచ్చింది, నూనె కంటే మించి ఆమె అద్దరు పోసింది. అలాగే నేను నన్ను హత్తుకోలేదు, కానీ ఆమె ముద్దు పెట్టుకోవడం ఇప్పటిదాకా మానలేదు. కాబట్టి ఆమె ఎక్కువగా క్షమించింది గనక, ప్రేమించింది గనక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి నోరు మూపించాడు దేవుడు. అమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, సమాధానం గలవై రానవై వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా కూడా పాపంతోనే నిండి ఉంది, పాపంతోనే ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చాడు. రోమా 3:11 ఏం చెప్తుంది అనంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ మరి పాపం చేశారని, అందరూ తమ త్రోవను తొలిగిపోయారని. ఇంకా యెషయా గ్రంథం 53:6 ఏం చెప్పిందంటే గొర్రెల వల్ల త్రోవ తప్పి దేవుడికి దూరంగా వెళ్ళి తమ మార్గాలు చెరిపేసుకున్నారు. అలాగే ప్రసంగి 7:29, ఆదికాండం 6:12 కూడా వాళ్ళే తమ మార్గాలను చెరిపేసుకున్నారు. దేవుడు యథార్థవంతులనుగా సృష్టించారు, కానీ నరులు తమ మార్గాన్ని నాశనం చేసుకున్నారు అని చెరుపు వేసుకున్నారని వాక్యం ఘోషిస్తూ ఉంది. ఎవరు అట్లా చేసిందంటే ఆదామే మూల పురుషుడు. ఆదాము వారసులందరూ కూడా అలాగే ఉన్నారు, వారందరినీ మరణం వెళ్తుంది. అయితే ఎవరైతే పాపిని దాన్ని గ్రహిస్తాడో, నేను పాపినని ఎవరికి అర్థమవుతుందో వాళ్ళందరూ కూడా ఈ పాపాత్మురాలైన స్త్రీ వలె దేవుని దగ్గరికి వచ్చి తమ పాపమును నివృత్తి చేసుకుంటారని, ఆయన చేత కడగబడేలాగా చేస్తారని వాక్యం మనకు నేర్పిస్తుంది. చెయ్యాలి అని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మన పాపం నిమిత్తం ఆయన శిక్ష భరించాడు, కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరము దొరుకుతుంది. ఆయన చేశాడు, మరి అందరి కోసం చేశాడు కదా, ఇక కృపే, ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదని. ఇండియాలో హైదరాబాద్ లో ఒక పాస్టర్ ఉన్నారండి, శ్యామ్ కిషోర్ అని. ఆయన చెప్తుంటే నేను విన్నాను. ఆయన అంటే ఎప్పుడో చేసిన పాపాలకు, ఇప్పుడు పాపాలకు, చేయబోయే పాపాలకు కూడా ఇక పాప నివృత్తి చేశాడట, ఒక్కసారి బలి అర్పించేసాడట. ఇక మనం చేయాల్సింది ఏమి లేదు, అంతా ఆయన చేసేసాడని. ఈ తప్పు బోధ మనం నమ్మకూడదు, వినకూడదు. ఎందుకని నేను ఒక మాట చెప్పాను, అమ్మ ఇలాగ అన్నారు పాస్టర్ గారు, ఇది ఎంతవరకు కరెక్టేనా అమ్మ అని కొంతమంది నన్ను అడిగారు. అంటే ఆదాము యొక్క పాపం మనల్ని ఏలుతున్నందున మనం పాపం క్షమించేశాడు. రక్తం మనకు
విధానం చూపించాడు. పాప నివృత్తి కావాలంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరచబడుతుంది. మరి పాపికి మరణమే శిక్ష కనుక ఆ మరణం నేను పొందుతా, మీరేమో నన్ను సిలువలో కార్చిన రక్తములు మీరు స్వీకరించి రక్తము ద్వారా మీ పాపము శుద్ధి చేసుకోండి. అయ్యా నన్ను కడుగు శుద్ధి చేయంటే నేనే ఆ రక్తం మీపై అప్లై చేసి మిమ్మల్ని శుద్ధిగా చేస్తానని, పరిశుద్ధులుగా మార్చాలని ప్రభు చెప్పాడు. రావాలి, పరిశుద్ధులుగా మార్చాలి. కృప విస్తరించిందని పాపములో నిలిచుందుమా అన్నాడు కదా. ఒకసారి పాపముల విషయమే చచ్చిపోతే మళ్ళీ ఎలాగా మనం బతుకుతాం, మళ్ళీ ఎలాగా మనం అందులో ఉంటాం అని కూడా అన్నాడు. కాబట్టి ఈ అవివేకమైనటువంటి మాటలు మనం వినొద్దు, మనకొద్దు. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చి పాపములు క్షమించమని అడిగి క్షమాపణ దొరికిన తర్వాత ఇక పరిశుద్ధ జీవితమే కొనసాగించాలి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాడన్న సంగతి గ్రహించాలి. మలినమంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాల్సిందే తప్ప మాటి మాటికి పాపం చేసి దేవుడు ఎప్పుడో సిలువలో బలైపోయాడు, ఈ పాపాల కొరకు కూడా బలి అయ్యాడని బుద్ధిహీనంగా వ్యతిరేకంగా ఎవడన్నా మరి ప్రవర్తిస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. నేనంటాను, నీవు నేను ఆ మరణాన్ని ఫేస్ చేయలేము. మరణాన్ని ఫేస్ చేస్తే మళ్ళీ జయించలేము, మన వల్ల కాదు. అందుకని ఆ మరణమునోకి వెళ్ళగలడు, దానిలో బయటికి రాగలడు, మరణపు ముళ్ళును విరవగలడు. ఆయన ఒక్కడికి ఆ శక్తి ఉంది కాబట్టి మన బదులు ఆయన ఆ కార్యం చేశాడు. మనం చెయ్యలేనిదని చేశాడు, మనం చెయ్యగలిగిందేదో ఆజ్ఞల రూపకంగా చెప్పాడు చేయాల్సింది. అంతే తప్ప నేనేం చేసేది లేదు, కృపనే అన్ని చేసేసింది అయిపోయింది అని అవివేకమైన జ్ఞానమైన ఆలోచనలో ఉండకూడదు. ఆ పరిసయ్యుడికి అసలు తను ఎంత దోషో, తను ఎంత పాపియో, తను దేవుని దగ్గర ఎట్లా మసులుకోవాలో, దేవుడి ప్రేమ ఎలా పొందుకోవాలో, దేవుని దగ్గర ఎలా క్షమాపణ దొరుకుతుందో, అసలు క్షమించుటకు దేవుని దగ్గర వెళ్ళాలి, ఆయన క్షమించేవాడు, ఆయన రక్షించేవాడు ఏం తెలవదు. నేను యేసు ప్రభు వారిని మా ఇంటికి భోజనాన్ని తీశానంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అవుతారని తెలుసా, అది చూశారు కదండి. కాబట్టి ఆయన యేసు స్వయంకి చెప్పాడు, నువ్వు చేయాల్సింది ఏది చేయదు, నన్ను పిలిచావంటే చేసేది ఏది చేయదు. కానీ ఆమె చేయాల్సిందంటే ఎక్కువ చేసి, అందుకని ఆమె విస్తారమైన పాపాలను క్షమిస్తుంది. 50 రూపాయలు క్షమించినోడు ఎక్కువగా కృతజ్ఞతలు ఉంటాడా? 500 క్షమించినోడు అంటే ఎక్కువ ఎవరిని క్షమిస్తే వాడే కదా అన్నాడు. మరి నేను ఎక్కువగా ఆమె పాపాలు ఎక్కువ చేసింది, ఆమె కూడా నాకు ఎక్కువ చేసింది, నీకంటే ఎక్కువ కృతజ్ఞతగా పాప నివృత్తి కొరకు తాను చేయాల్సింది కృతజ్ఞత భావముతో, అయ్యా ఇంతకన్నా నేను చేయలేను అని తన కన్నీళ్లతో పాపములు హృదయం అంతరంగంలో వచ్చిన దుఃఖ వేదనతో మరి ఇసే పాదాలు కలిగింది. చిన్నమైన ఏమన్నారు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలో వెనక చిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుంది అన్నారు. ఈ దుఃఖము మన హృదయాన్ని గుణపరుస్తుంది. ఈ కన్నీరు పాపాలను కొట్టుకొని పోయేలాగా చేస్తుంది. ఎందుకంటే ఆయనకు దయా కనికరం కలిగిస్తుంది కాబట్టి ఆ రక్తంతో ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తారు. అలాంటి చక్కని ప్రక్రియ చేసినటువంటి ఆమెను చులకనగా, అవివేకంగా, అజ్ఞానంగా, ఇలా ప్రవక్త అయితే మాత్రం ఈమె పాపాత్మురాలను గుర్తుపడతాడండి అంటుంది. కాబట్టి ఈ పరిచయంలాగా ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ పాపాత్మురాలు పరిచయం పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు, సిగ్గుపడలేదు. యేసయ్య ఎప్పుడు అందుబాటులోకి, నాకు నేను వెళ్ళగలిగిన స్థాయిలోకి ఆయన ఎప్పుడు వస్తాడా, ఈ ఊరు ఎప్పుడు వస్తాడా, ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది, వెళ్ళింది. ప్రభు పాదాల దగ్గర వెనక తట్టు నిలబడి ఆమె ఈ విధంగా చేసినట్లుగా వాక్యం మనకు నేర్పింది. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించానని ప్రభు ఆమెను ఇచ్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందిన వారంగా మనం చేయాలి. నేనంట ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఉన్నాడు.
వాళ్ళ లేకపోతే కాలేజీ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారండి, ఏది మంచి కాలేజీ ఏది మంచి స్కూల్లో చూసి అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని పిల్లలు జాయిన్ చేసి బుక్స్ బాక్స్ బ్యాగ్ అన్ని కొనిచ్చి చేస్తాడా లేదా? అన్ని చేసింది డాడీ కదా, చదివేది ఎవడు? పిల్లోడు. డాడీ నువ్వే అడ్మిషన్ చేసి వచ్చావు, నువ్వే అన్ని చేసావు, కాలేజీ పోయి చూసి వచ్చావు, అన్ని చూసావు, ఈ బుక్స్ కొన్నది నీవే, బ్యాగ్స్ కొన్నది నీవే, నోట్స్ కొన్నది నీవే, నువ్వు చదువు అంటాడు ఎవడైనా? అయ్యేకి అజ్ఞాని. ఇవన్నీ నీవు చేసుకోలేదు కనుక నేను నాన్న చేశాడు. కానీ చదవాల్సింది గెలవాల్సింది మాత్రం నీవే. అలాగే లేనిది ఆయన చేశాడు. కన్న గుంటలో నుండి మనం లేవలేము, జిగటగల దొంగ ఊది అది. అయినా బలవంతుడు శక్తిమంతుడు కనుక ఆ ఊదిలో నుండి మన పైకి లేపి బండ మీద మన పాదములను స్థిరపరిచాడు. ఈ సత్యం ఎరగనటువంటి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ జోలి మనకు అక్కర్లేదు. మనమైతే మన పాదములు బండ మీద నిలిపిన ఆ యేసయ్య సన్నిధిలో మనం ఆయన స్థుతించి ఘనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకు మనకి ఎగ్జాంపుల్ పాపాత్మురాలైన స్త్రీయే. మనమందరము ఆ భయంకరమైన పాపాలు మనం చెయ్యకపోవచ్చు, కానీ ఆదాము పాపం మనం నేర్పుతుంది. ఆ ఏలిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గర పాపములను ఒప్పుకొని క్షమించమని అడిగి అపరాధముల నుండి పాపం నుండి విడిపించబడి దేవుని ఎదుటి నీతిమంతులముగా తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ ఇక పాపమును చెయ్యకూడదు. అలాగనే అవివేకమైన అజ్ఞానమైన మాటలు పలకకూడదు, చెయ్యకూడదు. అందుకని బాగా చెప్తుంది, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీకు ఎలా విధానంలో జీవించదును అంటారు కదా. కాబట్టి తప్పకుండా అటు పాపం ఎక్కడ విస్తరిస్తే కృప అక్కడ విస్తరిస్తే పాపం చేస్తామా, పాపం మంది నిలిచి ఉంటామా? అది తప్పు కదా అన్నారు. కరెక్ట్. కాబట్టి ఒక్కసారి పాపముల నుండి విడిపించబడితే మనం బయటికి వస్తే ఒప్పుకొని క్షమాపణ పొందితే మరలా వెనకకు చూడలేనంత చక్కని భక్తిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాపముల నుండి విడిపించబడి పరిశుద్ధత కలిగిన వారంగా మనం బ్రతకడం మరి స్టార్ట్ చేశాక మరలా పాపంలో పడిపోవడం అనేది, పాపంలోకి వెళ్ళిపోవడం అనేది అది తగదు. చేసిన పాపాలు చేయబోయే పాపాలకనే ఆ దుష్ట వాక్యము, ఆ విధానం బైబిల్ ఒప్పుకోదు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పరిశుద్ధులుగా బ్రతకటకే మనలను దేవుడు పిలిచాడు అని తెస్సలోనికి పత్రికలో వ్రాయబడి ఉంది. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాము, కానీ మరి అపవిత్రులుగా ఉండట పిలువబడలేదు. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కాక పాపాలు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవునికి స్తోత్రం. మళ్ళొకసారి ఇంకొకసారి అంటాడు, అది 5:9, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక మనం ఎప్పుడైతే బురదలో నుండి చీకటగల దొంగ ఊబిలో నుండి బయటకు వచ్చామో, ఇంకా మన పాదములు బండ మీద, క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడ్డాయో, ఇంకా మనం అలాగే స్థిరపరచబడి అదే మనం అందులోనే కొనసాగాలి తప్ప, పరిశుద్ధత నిలుపుకోవాలి తప్ప వెనకకు తిరిగి చూడకూడదు అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి
రక్షణ పొందిన బిడ్డకు దేవుడు చెప్పిన విధి విధానం. ఒక్కొక్కరికి ఒక విధానం లేదు కనుక అలాంటి మాటలు మనం వినడానికి లేదు. ఇక్కడ చక్కగా ఈ పాప నివృత్తి కోసమై బిడ్డ ఎలా చేసిందో దేవుడు ఎలా మెచ్చుకున్నాడో మనం చూశాం. కనుక దేవునికి సన్నిధికి వచ్చి ఆయన పాపం నుండి మనలను విడిపిస్తాడని ఎరిగి ఆయన దగ్గరికి వస్తే పాప నివృత్తి కోసం, పాప క్షమాపణ కొరకు ప్రభు పాదాల దగ్గర ఎలా పన్నీరు కలిసి ప్రార్థించాలో, ఎలాగ నిన్ను నీవు అప్పగించుకోవాలో, నీకున్న శ్రేష్టమైనదైన పాదాల దగ్గర పెట్టాలో, ఏ విధంగా ఆయనను హత్తుకోవాలో, ఎంతగా ప్రేమించాలో ఈ పాపాత్మురాలు మనకు అన్ని నేర్పించింది. విలువైన మన జీవితము కంటే శ్రేష్టమైనది మరి యేసయ్య పాదాల దగ్గర మనల్ని మనం అర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. సెకండరీ మరొకటి. కాబట్టి ముందుగా తన యొక్క లోపలున్న యేసయ్య మీద ఉన్న ప్రేమను, ఆయనకు భయపడే విధానాన్ని, ఆయనను క్షమించమని అడిగే విధానాన్ని, ఇవన్నీ కూడా నేను అర్హురాలని కాదు, నీ ఎదుటకు వచ్చేంత యోగ్యత నాకు లేదు, నేను పాపాత్మురాలని, నన్ను క్షమించు అని దీనంగా ఈ వేడుకున్నటువంటి విధానం అంతా బైబిల్లో చక్కగా రాసిపెట్టారు. దేవుడికి స్తోత్రం. మనం కూడా అలాగే మనం క్షమాపణ పొందే వరకు, ఆయన దగ్గర మెప్పు పొందే వరకు, ఆయన మనల్ని క్షమించే వరకు మనం చేయాల్సిందంత చేయాల్సి ఉంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తర్వాతికి ఈ పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ కాపాడుకుంటూ మాలిన్యం ఇహలోకము అంటకుండా జాగ్రత్త పడుతూ శరీరమును ఆత్మకును కలిగిన కల్మషం నుండి విడిపించబడి పరిశుద్ధత ఎందు స్థిరపరచబడిన వారంగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ 7వ అధ్యాయము చివరి వరకు నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత 8వ అధ్యాయంలో ఒకసారి మనం పరిశీలిస్తే 2-3 వచనాల్లో కనుమనుంది. యేసయ్యతో కూడా స్వార్థ సేవలు పాలు పొంది పరుగులెట్టిన ఆ స్త్రీలను గురించి నెక్స్ట్ దాంట్లోనే రాశారు. అది కూడా నేను కొంచెం జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి, వెంటనే ఆయన దేవుడి రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలోనూ సంచరిస్తుంటే 12 మంది శిష్యులు అపవిత్రాత్మను వ్యాధులు పోగొట్టుకున్న కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియ, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు సూసన్నయ్య ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చి, వారికి అంటే ఇక్కడ ఆయనకు ఉపచారము చేశారు అని రాయబడింది. దేవునికి మహిమ కలిగిన కాక. వీళ్ళ దానిలో మనకేం కనబడుతుంది అని అంటే దేవుని ఎడల కృతజ్ఞతా భావం కనబడుతుంది. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియ, మరి చూడండి హేరోదు యొక్క గృహ నిర్వాహకుడి కూజా భార్య, వీళ్ళందరూ కొంతమందికి దయ్యాలు వెళ్ళగొట్టం, కొంతమంది వ్యాధులు బాగుపడ్డాయి, వ్యాధుల నుండి విడుదల పొందారు. సూసన్న ఇంకా చాలా మంది స్త్రీలు తమ కలిగిన ఆస్తితో క్రీస్తుకు పరిచయం చేశారట. ఆయన వెంబడించేది చాలా గొప్ప సంగతి. అంటే తమ కలిగిన ఆస్తితో, అంటే ప్రయాణం వెళ్తా ఉన్నారు, గ్రామాలు పట్టణాలు స్వార్థ ప్రకటించడానికి వెళ్తుంటే వీళ్ళు తమ ఆస్తులు అమ్మి తమ కలిగిన ఆస్తులు డబ్బులు తీసుకుని వీళ్లకు కావలసిన వసతులు ఏర్పరిచారన్నమాట. మరి సదుపాయాలు కలగజేశారన్నమాట, ఆహారాన్ని సమకూర్చారన్నమాట. మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి కృతజ్ఞత హృదయం అనేది ఎంత మంచిదో ఇక్కడ చక్కగా రాశారు. వీళ్ళు కూడా స్త్రీలే. పాపము నుండి విడిపించబడిన వాళ్ళు కొంతమంది, అపవిత్రాత్మ నుండి వ్యాధుల నుండి విడిపించబడిన వారు కొంతమంది, 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియ, ఆయనతో పాటు కూజాబారి ఆమె, సూసన్న, యోహన్, ఇంకా కొంతమంది స్త్రీలు దేవునితో కృతజ్ఞతాపూర్వకంగా సేవలో సహకారులుగా, సేవలో తమ వంతు ఖర్చు పెట్టే వాళ్ళుగా, ప్రకటించే వాళ్ళు ఒకరు ఉంటే ఖర్చు పెట్టే వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఒకరున్నారు, సమస్తము సమకూర్చే వాళ్ళు ఒకరున్నారు. ఈ విధంగా సమస్తమును వాళ్ళు చేశారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఎంతసేపు
దేవుని సన్నిధిలో రక్షణ పొంది మరి ఉంటారు. కానీ చాలా మంది ఇలాంటి పరిచర్య చాలా మంది తెలియదు పాపం. అందుకనే ప్రకటించే వాళ్ళు ఒకరైతే పంపే వాళ్ళు ఒకరని రోమాపత్రికలో రాశాడు దేవుడు. ప్రకటించాలంటే పంపబడాలి కదా అని రాశాడు కదా. ఇదంతా మనం మిషనరీ వర్క్ అని మనకు బాగా తెలుసు. మిషనరీస్ ని ఇక్కడికి పంపకపోతే మనకు సువార్త, విద్య, ఆరోగ్యం ఏది వచ్చేది కాదన్న సంగతి మనం ఇండియా, భారతదేశ ప్రజలు ఒప్పుకొని తీరాల్సిందే, అన్ని దేశాల కూడా కదండి. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని ఈ సువార్త ప్రకటించే విధానములు ఉన్న స్టెప్స్ అన్ని చక్కగా రాశారు కదా గ్రంథంలో. కాబట్టి మనం అని ఒక పాట పాడతారు మన తెలుగు ప్రజలంతా, సువార్త ప్రకటించని గ్రామాలకు మీరు వెళ్ళండి, లేకుంటే వెళ్లే వారిని పంపండి అంటారు. కాబట్టి ఇక్కడ ఆడోళ్ళు ఎప్పుడో చేసేసారండి, ఆ పరిచర్యను వాళ్ళు కొనసాగించారు. ఈ స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు గ్రంథంలో రాయబడి ఉంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:2-3లో కూడా ఇలా చేసిన స్త్రీల పేర్లు ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయని దేవుడు అపొస్తలుడైన పౌలు గారు మెచ్చుకుంటూ రాసి పెట్టాడు ఆ మాటను. నేను చదువుతాను. అవును, నిజమైన సహకారి ఇక్కడ ఉంది. యువోదియా సుంటికేను బతుమల అనుకుంటున్నానని రాస్తూ, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కాబట్టి సేవ చేసేవారి పేర్లు దేవుడు ఎలా గొప్పగా రాసి పెడతాడో, ఆ సేవకు సహకరించే వారి పేర్లు కూడా రాయబడతాయని మనకు అర్థమవుతుంది. ఇక్కడే ఒక పాపాత్మురాలను దేవుడు క్షమించాడు, ఆమె పాపాల నుండి విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చి ఆమెను క్షమించి, నీ శ్వాసము నేను స్వస్థపరి బాగు చేసినమ్మా, నిన్ను రక్షించింది, సమాధానంతో వెళ్ళమన్నాడు. కిందనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములో గ్రామములో వెళ్తుంటే కృతజ్ఞత కలిగిన ఈ స్త్రీలు దయ్యాల నుండి విడుదల, వ్యాధుల నుండి విడుదల, శాప పాపమును విడుదల పొందిన వాళ్ళంతా కూడా ఆయనను వెంబడిస్తూ పరిచర్య చేయడం మాత్రమే కాదండి, తమ కలిగిన ఆస్తితో పరిచయం చేశారు. అంటే ఖర్చు పెట్టడంలో కూడా స్త్రీలే ముందున్నట్లుగా బైబిల్ ఘోషిస్తూ ఉంది. విలువైన అత్తరు పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది మగవాళ్ళు ఎవరు చేయలే, స్త్రీనే చేసింది. ఏదైనా విలువైనది ఏదైనా ఉంటే దేవునికి ఇచ్చుటలో మనం ముందుంటారు స్త్రీలని బైబిల్ ఘోషిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలా చక్కని స్త్రీలను గురించి మనం నేర్చుకోవడం మనకి ఎంతైనా సంతోషం. చాలా మందికి తెలియదు. 116వ కీర్తన 12 మరి వచనములో ఉన్నట్టు అక్కడ 12 వచనాల్లో ఉంటదండి, మీరు చదవచ్చు. 12-14 యెహోవా నాకు చేసిన ఉపకారములను నేనేమి చెల్లించును, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తును అంటాడు. ఇదంతే, ఇంకేం చేయడు. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించును, ఆయన సన్నిధిలో చెల్లిస్తానని మరొకడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత, మోషే నియమించిన కానుక వెళ్ళి వెయ్యు అని కుష్ఠరోగికి మరి దేవుడు చెప్పాడు. కృతజ్ఞత అర్పణ అనేది ఆజ్ఞే, స్వేచ్ఛ అర్పణకి ఆజ్ఞ కాదు. అది నీకు నచ్చినంత నీకు ఇచ్చినంత ఇయ్యాలి. కానీ కృతజ్ఞత అర్పణ మాత్రం మోషే నియమించాడు ఒకటి, ఈ ఫలాందానికి ఇలాగా ఫలాందానికి ఇలాగా అని. అది వెయ్యమని ప్రభువే స్వయంగా చెప్పినట్లుగా వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. పాపం నుండి విడిపించబడడం ఎంత అవసరమో, విడిపించబడిన తర్వాత కృతజ్ఞత కలిగిన వారంగా ఆయనను వెంబడించడం కూడా అంతే అవసరం. ఆ వెంబడించే వాళ్ళు తమ కలిగిన ఆస్తిని కూడా ఆ యొక్క సమయోచితంగా ఖర్చు పెడుతూ, దానితో ఉపచారం చేస్తూ, దేవుడికి కావలసిన సమకూరుస్తూ, శిష్యులకు వారికి వీరికి అన్ని సమకూరుస్తూ వారు ప్రయాణం చేసినట్టుగా ఇక్కడ స్త్రీలను గురించే రాయబడి ఉంది. స్త్రీలైనా పురుషులైన శిష్యులు
కూడా ఉన్నారు. శిష్యులందరూ ఏం చేశారో మనకందరికీ తెలుసు. 12 మంది శిష్యులతో పాటు ఈ స్త్రీలు కూడా దేవునికి వాళ్ళ ఏకాత్మ ఏక హృదయం కలిగి తమ కలిగినంత ఒక్క చోట పెట్టి దీనులకు బీదలకు పంచారన్న అపోస్తలుల కార్యంలో మనం 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. తమ ఆస్తులతో దేవుణ్ణి పూజించారు, సేవించారు, ఘనపరిచారని వాక్యం మనకు చెప్తాం. కాబట్టి మనకు కలిగినదే దేవునికి అర్పించడంలో ఎప్పటికీ వెనక ఆడని వాళ్ళంగా స్త్రీలే ఉన్నట్లుగా వారి పేర్లు గ్రంథములో వ్రాయబడినట్టు. అంటే ప్రార్థించటలో, పని చేయటలో, పరిచర్య చేయటలో, మరి అన్నిట స్త్రీలది పాత్ర తప్పకుండా ఉంది, ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. దానినే కృతజ్ఞత మనస్సు అంట. దేవుడు చేసిన ఉపకారానికి, దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప పరిశుద్ధ జీవితం జీవించే భాగ్యం, పాపం నుండి విడుదల ఇచ్చిన ఈ జీవితానికి ఏమిచ్చినా తక్కువే అన్నట్లుగా చేసేవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడో ఆ కార్యం బైబిల్లోనే చేసి పెట్టారని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు వెనకట పాట పాడాడంట, మా తాతలు చెప్తా ఉండేవాళ్ళు. నా సమస్తము దేవుని దనుచు వేసేదనొక్క పైసా అన్నాడంట. అది అంటే హృదయం ఎలా ఉంది అనేది అక్కడ వివరించడానికి అలా చెప్పారట. అవును, చాలా మంది కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతారు. మనకందరికీ తెలుసు కదండి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మరి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 12 నుండి 19 వరకు మీరు తర్వాత చదువుకోండి. వస్తే ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి అన్నారు. అసలు యాజకుని కనపరుచుకోవడానికి మరి ఎవరు వెళ్తారండి? శుద్ధులైన వారే వెళ్ళాలి. కానుక అర్పించాలన్నా, ఆలయంలోకి వెళ్ళాలన్నా, యాజకుడి దగ్గరికి వెళ్ళాలన్నా శుద్ధులైన వారే. అంటే దేవుడు అంటే మీరు నమ్మి వెనకకు తిరిగారనుకో అప్పుడే శుద్ధులు అవుతారన్నది భావం వచ్చేలాగా దేవుడు చెప్పాడు. వాళ్ళు నమ్మారు, నిజంగానే అది యాజకుని వైపు పరిగెత్తుతుంటేనే వాడు వెళ్ళుచుండగా శుద్ధులైది అని రాయబడి. శుద్ధులైతే 9 మంది రాలేదు, ఒకడు వచ్చాడు. అమ్మయ్య అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. వీడేమో కృతజ్ఞతతో దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ 9 ఎక్కడా అన్నారు. చాలా మంది కృతజ్ఞత మనసులో ఉందండి, చాలా ఉందండి, గుండెల నిండా ఉందంటారు. వాళ్ళు అడ్రస్ లేకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ కొంతమంది కృతజ్ఞత క్రియల రూపకంగా అది రుజువు చేస్తారు. ఆయన నామ మహిమ కొరకు తమ జీవితాలు తమ కలిగింది కూడా వాడతారు. తమ ఘనములతో తాము అప్పగించుకొని సేవ చేసేవాళ్ళు, దేవునికి అప్పగించుకొని పరిచయం చేసేవాళ్ళు ఆనాడు నుండి ఈనాడు వరకు ఉంటూనే ఉన్నారు. దేవుడు వారిని అత్యధికంగా దీవిస్తాడు. ఆ దీవెన పిల్ల తరానికి ఉంటదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనతోనే పోతుంది. నేను చేసిన త్యాగం నా పిల్లలకు ఉంటుంది. మా తల్లిదండ్రులు మా పితరులు చేసింది నా దాకా వస్తుంది. అది దేవుని వాక్యంలో చెప్పింది అదే. కాబట్టి ఇక్కడ చూస్తున్న 8వ అధ్యాయం లూకాసు వార్తలో మనం 7వ అధ్యాయం 36 నుండి 49 వరకు మనం చదువుకున్నాం పాపాత్మురాలైన స్త్రీ గురించి. అలాగే 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ సత్యాలు మళ్ళీ వెంటనే రాశాడు. అంటే రక్షించబడి స్వస్థత పొంది విడుదల పొంది వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోలే, యేసుని వెంబడిస్తూనే ఉన్నారు. తమకు కలిగిన దాంతో దేవుని మరి ఉపచార పరిచర్య చేస్తున్నారు. ఆస్తితో వాళ్ళ ఆస్తిని సహితం వేసే పాదాల దగ్గర పెట్టి అప్పుడు కావలసిన అవసరాల కొరకు దాన్ని వాడుతూ ప్రభువును కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువును వెంబడిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకు తెలుసు. ఈ మగ్ధలేని మరియనే పునరుత్థాన దినమందు అందరూ తొంగి చూసిపోయారు, కానీ ఈమె ఏడ్చుచూ వెతుక్కుంటూ ఉన్న సంగతి మనందరికీ తెలుసండి. ఆమె మగ్ధలేని మరియ చివరి వరకు దేవుని వెంబడించింది. ఏడుస్తూ ఉంది సమాధిలో ఆయన లేనందుకు. తొంగి చూసి తక్కిన శిష్యులు వెళ్ళిపోయారు, కానీ ఈమె వెళ్ళిపోకుండా వెతుక్కుంటుంది. మరి మా అని పిలవగానే తోటమాలనుకొని నా ప్రభువుని ఎవరు ఎత్తుకపోయారయ్యా, నీకేమో తెలిస్తే అడ్రస్ చెప్పు, నేను ఆయన ఎత్తుకుని వెళ్తాను అంది.
ఏమండి, ఒక మగాయన 30 సంవత్సరాలైన ఆ బాడీ, దేవుడు చాలా బలవంతుడు, బలమైన శరీరం కలిగిన ఆయన ఎత్తుకొని పోవడానికి కూడా ఆమె సిద్ధంగా ఉందంటే యేసయ్యనంత ప్రేమిస్తుందో. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిన పిల్లల్ని మనం ఎత్తుకోవడం ఆ తల్లికి చేత కాదు. ప్రార్థనకు వస్తే నిద్రపోతే ఇంటికి ఎత్తుకెళ్తుంది. ఎందుకంటే ప్రేమ. దేవునికి మహిమ కలుగునగా. అందుకే ఈమె యేసయ్య నేను ఎత్తుకొని పోతాను అన్నది. మరియా అనగానే గుర్తుపట్టేసి ప్రభు పాదాల దగ్గర కొంచెం నమస్కరించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక స్త్రీకున్న తెగువ, ఒక స్త్రీకున్న ప్రేమ అక్కడ శిష్యుడు కనపరచలేకపోయా. నిజమే, పరిగెత్తుకొచ్చారు ఈమె మాటలకు విని. పెందలక్కడ అందరికంటే ముందుకెళ్ళిపోయింది ఒక స్త్రీ ఆ చీకట్లో యేసయ్య కోసం. దేవునికి మహిమ కలుగునగా. కనుక విస్తారంగా ఎవరైనా ప్రేమిస్తారో వారికి విస్తారమైన దీవెనలు భూమి మీద నిత్యరాజ్యంలో కూడా ఉంటుంది అన్న సత్యం ఈ ఇద్దరు ఇక్కడ స్త్రీల గురించి దేవుడు మనకు చెప్తున్నారు. మనం ఎంత ప్రేమిస్తామో ఆ మొదటి ఆజ్ఞ యొక్క భావమే అది. పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభువును మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునగా. అదే సమయం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు, వీళ్ళు రక్షణ పొందారు. మరి ఇంకొక రక్షణ పొందడానికైనా సువార్త ప్రకటిస్తూ అన్ని గ్రామాలు పట్టణాలు తిరుగుతుంటే ఆ ఇంకొకరైన పొరుగువాడి రక్షణ కొరకు తమ కలిగినటువంటి ధనాన్ని కూడా ఖర్చు పెట్టినట్లుగా స్పష్టంగా 8వ అధ్యాయం 1-2-3 వచనాల్లో వ్రాయబడి ఉంది. కనుక మనం రక్షణ పొందాం, ఇతరుల రక్షణ కొరకు మన వంతుగా మనం కృషి చేయాలి. మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే వెళ్లే వారిని పంపాలి. అది బైబిల్ పద్ధతి, మానవుల పద్ధతి కాదు. ఈ విషయమై మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, అయ్యో అలా ఖచ్చితంగా అలాగా తప్పదా? ఒక ఈ మనీ విషయంలో ఒక మాట అంటుంటే అది చెల్లించాలని రూల్ అంటారా? ఏమండి మరి వాళ్ళు ఏమనుకుంటా అవతల అని అట్లాగా నేను అన్నాను. అంటే ఆయన అంటాడు, అది తప్పదు కదమ్మా, అది కరెక్ట్ చెయ్యాలి, వాక్యం చెప్తుంది కదా అని ఆయన ఏం చెప్తాడు. అలా చెయ్యకపోతే వాక్యమును వింటూ, వాక్యమును స్వీకరిస్తూ, మేలులను పొందుకుంటూ, స్వస్థత పొందుకుంటూ చెయ్యకపోతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎలా ఉంటదంటే, ఈ హోటల్లో దీని పక్క హోటల్లో బిల్లు కట్టినట్టు ఉంటది అన్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అవును కదా, ఎవరు మనకు మేలు చేశారు, ఎవరు మనల్ని రక్షించారు, ఎవరు మనల్ని లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చి ప్రభు మహిమ కొరకు నిలబెట్టాడు. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండడం, ఆయననే సేవించడం, ఆయన చేస్తుంది కూడా మనల్ని రక్షించి ఇంకొకరిని రక్షించడానికి గ్రామాలు పట్టణాలు వెళ్తుంటే వీళ్ళు తమ వంతుగా తమ ఆస్తిని ఖర్చు పెట్టి మేం పొందుకున్న ఈ మేలు అనేకులు పొందుకోవాలి, అందుకు అనుగుణంగా మాకు కలిగిన దాంతో ఆయనకు ఇంకా సహాయం చేస్తే, ఆయన పరిచర్య చేస్తే అందులో అనేకులు ప్రభు దగ్గరికి రావడానికి మేము కూడా కారణమవుతామని కృతజ్ఞతతో వారు వెంబడిస్తున్నట్లుగా 1-3 వచనాల్లో లూకా సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి రక్షణ పొందిన మనమందరము ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాలి, పరిచయాలి, పాటుపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం నుండి, అపరాధం నుండి మరి మనం విడిపించబడి మనము నీతికి దాసులమయ్యాము, పరిశుద్ధులమయ్యాము. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధత కలిగిన వారముగా. దాన్ని ఇంకా సంపూర్తి చేస్తూ ప్రాణాత్మ దేహములకు మలినమంటకుండా కాపాడుకుంటూ ప్రభు మహిమ కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. ఆ జీవిస్తూనే ఆ సువార్త ఇంకా ప్రబలునట్టుగా ప్రభు రాజ్య సువార్తను తెలుపుచు ఆయన ప్రకటించుచు ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో సంచారం చేస్తున్నాడు. ఆయనే వెళ్తుంటే ఆయనకు సహకారులుగా వీళ్ళు ఆస్తిని ఖర్చు పెట్టి ప్రచారం చేశారు. శిష్యులు కూడా ఉన్నారు అందులో. కాబట్టి మనమందరము ఈ మంచి దేవుని కార్యాలకు ముందుండేవారంగా రక్షించబడింది. రక్షణ ఇతరులను రక్షించడానికి మనం బతికేది యేసయ్య కోసమే, బతుకుతూ ఇతరులకు బ్రతుకునివ్వడానికి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం సిద్ధపడేది దేవుని రాకడ కొరకు, ఇతరులను సిద్ధపరచడానికి. యెహెజ్కేలు 38:7 మాట చెప్తుంది. కనుక నీవు సిద్ధపడి
నీతో కలిసిన సమూహంను సిద్ధపరచు, వారికి నువ్వు కావలి ఉండమని వాక్యం చెప్పి. కాబట్టి కొంతమంది నువ్వు సిద్ధపరచడం మొదలు పెడితే వాళ్ళు ఒక సమూహం అవుతారట. అంటే నీ ద్వారా రక్షణలోనికి రావడం, నీ సాక్ష్యం ద్వారా, అలాగే నీవు పంపించిన పరిచర్యకు నీ డబ్బు, ఆస్తి, సమయం నువ్వేదిచ్చావు దాని ద్వారా కూడా కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆ ఆత్మల రక్షణ, ఆ పంట నీ ఖాతాలోకి వస్తాయి. ఎవరు కష్టపడితే, ఎవరు ఖర్చు పెడితే, ఎవరు ప్రయాసపడితే, ఎవరు కృతజ్ఞత కలిగి ఆ పని చేస్తే వాళ్ళకి ఆ మెప్పు, ఘనత దక్కుతుంది. వారి పేరులే జీవ గ్రంథములో వ్రాయబడతాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. కాబట్టి మనము మన పేర్లు జీవ గ్రంథమందు ఎప్పుడు రాయబడతాయంటే రక్షణ పొందినప్పుడు రాయబడతాయి. ఇలాంటి సత్కార్యములు చేసి సేవలో సహకారులుగా ఉంటూ కృతజ్ఞత కలిగి మన ఆస్తిపాస్తులు దేవుడికి సేవించే వారంగా ఉంటే తప్పకుండా మన పేర్లు భూమి మీద ధన్యులమవుతాం. నిత్య రాజ్యంలో మన పేరు ఉంటుంది. మన కట్టి కృప దేవుడు అనుగ్రహించులాగున మనమందరము ఇక్కడ వ్రాయబడిన స్త్రీల వలె ప్రవర్తిద్దాం, పని చేద్దాం, పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. ఇంకా చేయాల్సింది చేసి ఉన్నత స్థానములో మనం నిలబడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మనతోనే ఏ దీవెన పోవద్దండి.